పరిపాలనలో భాగంగా పూర్తి అధ్యయనం చేసింది, అన్ని అవగాహన చేసుకుంది. ఆమె క్రమంగా ఆనాడు ఆమెకు ఏఐసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏకగ్రీవంగా ఏఐసిసి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా మీరు ఉండాలమ్మా అని కోరినప్పుడు ఈ దేశ ప్రజల యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ అడిగిన క్రమంలో ఆమె ముందుకు వచ్చింది. ఆనాడు దాదాపు 22 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా ఈ భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా ఆమె 22 సంవత్సరాల అధ్యక్షులుగా ఉన్నది. ఆ 22 సంవత్సరాల కాలంలోనే ఈ దేశ ప్రజలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో అధికారం ఇచ్చారు. యూపీఏ గవర్నమెంట్, యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు. ఆ రోజు కాంగ్రెస్ ఎంపీలు అన్నారు, మిత్రపక్షాలు ఢిల్లీలో అందరూ అన్నారు, సోనియా గాంధీ గారు మీరు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని వారిని కోరడము ఎన్ని కోరికలు, ఎన్నిసార్లు వారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, ఎంటైర్ మిత్రపక్షాలు కూడా సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఉండాలని కోరడం జరిగింది. ఇది ఆ రోజు మీడియాలో చరిత్ర అందరూ చూసిరు. ఆ రోజు బీజేపీకి తెలియదా? బీజేపీ నిద్రపోయిందా ఆ టైంలో? కానీ ఆ రోజు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ఎంపీలు మీతో ఎంత ప్రాధేయపడ్డా, మీరు ప్రధానమంత్రిగా ఉండాలని ఎంత ప్రాధేయపడ్డా, లేదు నేను ఉండను అన్నప్పుడు అప్పుడు రాహుల్ గాంధీ గారిని అడిగారు. రాహుల్ గాంధీ గారు మీరన్నా ప్రధానమంత్రిగా ఉండండి అని, లేదు అని ఒక నిర్ణయం చేసి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అప్పుడే మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి పెట్టారు, ప్రధానమంత్రిగా చేశారు. ఈ రోజులలో గల్లీ కౌన్సిలర్ నాసుడు ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే కొట్లాడుతున్నా, నాకు బీఫామ్ ఇవ్వకపోతే నేను ఎవరి గురించి చెప్తలేను, నేను అడుగుతున్నా, నాకు బీఫామ్ ఇవ్వకపోతే నేనే కొట్లాడతా, నాకు టికెట్ ఎట్లు ఇవ్వని కొట్లాడతా. కానీ ప్రధానమంత్రి యావత్ దేశంలో అందరూ దేశ ప్రజలు సోనియా గాంధీ ప్రధానమంత్రి యాక్సెప్ట్ చేసిర్రు. ఆమె ప్రధానమంత్రి ఉండాలనే ఆ రోజు మెజార్టీ సీట్లు కాంగ్రెస్కి ఇచ్చారు. నాలాంటోడు ఎమ్మెల్యే కోసం కొట్లాడి గుంజుకునే రోజులు ఈ రోజులల్లా. కానీ ఒక ప్రధానమంత్రి ఉండాలని దేశ ప్రజలు చెప్పినా కూడా ఆ రోజు సోనియా గాంధీ గారు నేను ఉండను, మన్మోహన్ సింగ్ గారిని పెడతా, నా కొడుకు రాహుల్ గాంధీ కూడా వద్దు, నేను మన్మోహన్ సింగ్ గారిని పెడతా. మంచి నాయకుడు మన్మోహన్ సింగ్ గారు పరిపాలన చేస్తాడు, ఆర్థికంగా ఈ దేశంలో పేద ప్రజలకు ఆర్థికంగా ఈ దేశం యొక్క ఎదగాలి అని ఒక అన్ని కోణాల్లో మన్మోహన్ సింగ్ గారిని పెట్టడం జరిగింది. నేను అడుగుతున్నా బీజేపీ నాయకులను అడుగుతున్నా, బీజేపీ నాయకులారా, ఈ త్యాగం మీ పార్టీలో ఏ నాయకుడికి ఉందో ఛాలెంజ్ చేస్తారా? సోనియా గాంధీ గారికి ఉన్న గుణం, వారికి రాహుల్ గాంధీ గారికి ఉన్న గొప్ప గుణం నీ పార్టీలో ఒక్క నాయకుడి కన్నా ఉందని ఛాలెంజ్ చేసే దమ్ము ధైర్యం బీజేపీ నాయకులకు ఉన్నదా అని అడుగుతున్నాను నేను. మీకున్నదా ఆ సత్తా? ఉంటే మీకు బీజేపీ నాయకులు ఈ రోజు ఈ జీవితం గడుపుతున్నారు రాజకీయం కంటే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ఒక ఎల్కే అద్వానీ, మీకు అదే గుణం ఉండుంటే ఎల్కే అద్వానీని మీరు ప్రధానమంత్రిని చేసేటోడు. ఆ గొప్ప గుణం మీద లేవు, ఆ జీన్స్ లేవు, ఆ త్యాగాలు మీ బ్లడ్ లో లేవు. అదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారి కుటుంబంలో ఉన్నాయి త్యాగాలు. త్యాగాల కుటుంబం, పదవులు లేకపోయినా మీరు పదవుల కుటుంబం, మీది త్యాగాల కుటుంబం కాదని బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తున్నారు, హెచ్చరిస్తున్నాం. ఉందా మీకు ఆ శక్తి? దీని మీద డిబేట్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు త్యాగాల మీద డిబేట్ చేసే సత్తా మీకుందా బీజేపీ నాయకులారా అని
గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. ఇప్పటికైనా అద్వానీ గారు ఉన్నారు, నిజంగా మీ త్యాగాల కుటుంబం అద్వానీ గారిని చేయండి ప్రధానమంత్రి. ఉందా ఆ త్యాగశీలి, ఆ త్యాగ గుణం బీజేపీ నాయకులకు ఉందా, ఆర్ఎస్ఎస్ ఉందా? ఛాలెంజ్ చేస్తున్నాం. మీరా సోనియా గాంధీ గారితో మాట్లాడింది? విలువలతో కూడుకున్న కుటుంబం అయితే సోనియా గాంధీ గారి అత్తగారు, వారి కొడుకు రాహుల్ గాంధీ గారు. నైతికంగా బీజేపీ నాయకులకు సోనియా గాంధీ గారిని విమర్శించే నైతిక హక్కు లేదు. మీరు 1.25 మాట్లాడొచ్చు రాజకీయంగా, కానీ నైతికంగా మీకు హక్కు లేదు అని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. సోనియా గాంధీ గారు 10 ఏళ్ల మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి పరిపాలనలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణం వరకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పని కల్పించింది. డబ్బులు చేతిలో గలగలగల ఆడేటట్టుగా ఆహారం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతి గ్రామంలో 10 మంది ఉంటే ఇంట్లో 10 మందికి ఉపాధి హామీ ద్వారా పని కల్పించింది. సగటు ప్రతి మనిషి రోజుకి 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకునే ఉపాధి హామీ తీసుకొచ్చిన ఘనత, చరిత్ర సోనియా గాంధీ గారి యూపీఏ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు అమలు చేయడం జరిగింది. ఆర్టీఏ చట్టం ఈ దేశంలో ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ, ఎలాంటి కార్యక్రమాలు ఏం చేసినా ప్రతి ఒక్క పౌరుడికి తెలిసే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది చరిత్ర సోనియా గాంధీ గారిది. ఏం మాట్లాడతారా మీరు బీజేపీ వాళ్ళు? మీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? జ్ఞానం ఉందా, జ్ఞానం లేదా? ఏమనాలి మిమ్మల్ని బీజేపీ వాళ్ళని? నోరుంది కదా అని మాట్లాడేనా? ఈ భారతదేశానికి కోడలయ్యి దాదాపు ఎన్ని సంవత్సరాలు సార్? 59 సంవత్సరాలు. 59 భారతదేశ కోడలు. ఇందిరాగాంధీ గారి కోడలు, రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ గారు ఈ భారతదేశానికి కోడలయ్యి దాదాపు 59 సంవత్సరాలైంది. ఇదా మీరు మాట్లాడేది బీజేపీ నాయకులు? నేను 66లో పుట్టినా, 66 నాది. ఈడున్న మన పుట్టిన అందరూ మీకు తెలివై, ఈడ గాంధీ భవన్లో కూర్చున్న వాళ్ళు కూడా చాలా మందికి తెలియదు. చరిత్ర తెలుసుకోవాలనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం. ఒక మచ్చ లేని జీవితాన్ని సోనియా గాంధీ గారు, ఒక మచ్చ, రాజకీయ మచ్చ, కుటుంబంలో సంబంధించిన మచ్చ, ఒక చిన్న మచ్చ లేని ఇందిరాగాంధీ గారి కోడలు సోనియా గాంధీ గారు చిన్న మచ్చ లేని రాజకీయ పాలన, రాజకీయ ప్రభుత్వ పరిపాలన, కుటుంబ పరిపాలన, చిన్న మచ్చలేని జీవితాన్ని ఆమె గడుపుతూ వచ్చిన చరిత్ర ఇది. 5 సార్లు పార్లమెంట్ మెంబర్ ఎంపీగా ఆమె ఎన్నికైంది. 25 సంవత్సరాలు ఎంపీగా ఉంది ఈ దేశంలో. ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు. నిన్న మొన్న పుట్టినోడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసుకోండి, ఆ చరిత్ర తెలుసుకోండి. వచ్చిన మాట్లాడి బీజేపీలో చరిత్రహీనులు కాకండి. చరిత్రనే. బీజేపీ నాయకులారా, సోనియా గాంధీ కాలు గోటికి కూడా మీరు సరిపోరు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.
సోనియా గాంధీ కాలి కోటి కూడా ఆమె త్యాగం ముందు ప్రధానమంత్రి పదవి తీసుకొని వద్దన్న ఆమె త్యాగము, ఆమె కాలి కోటి వేలు కోటి గోరు కూడా పనికిరాని మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు వారు ఈ 10 ఏళ్ల బీజేపీ పరిపాలన ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది, ఏంది అని ఈ అన్వేషణలో కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి. అదే ఓట్ చోరీ, ఓట్ల దొంగతనం. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 2 సార్లు ప్రభుత్వం రావడానికి ఓట్ల దొంగతనం. రాహుల్ గాంధీ గారు పసిగట్టిరు, గ్రౌండ్ లెవెల్కి పోయారు. రాహుల్ గాంధీ గారు ఒక ఇంట్లో ఇద్దరు పండుకోరు, ఒక ఇల్లులో ఇద్దరు పండుకోవడానికి జాగలేని ఒక ఇంట్లో 100 మంది, 30 మంది, 100 మంది ఓటర్స్ నన్ను నమోదు చేయడం జరిగింది. ఇంతకంటే దుర్మార్గము. అందుకే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? నిద్రపోతుంది. ఎన్నికల కమిషనర్, ఈసీ ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నాడు. అందుకే రాహుల్ గాంధీ గారు చనిపోయిన ఇంట్లో చచ్చిపోయినాడు ఓటర్స్ రావడం ఏంటి? ఒక మనిషి చచ్చిపోయిండు, ఏం చేస్తున్నది ఎన్నికల కమిషన్? అంటే బీజేపీ ప్రభుత్వానికి కాళ్ళు కింద అడుగుమడుగులు ఎత్తుతున్నారు. ఒక ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రభుత్వాన్ని తొత్తులుగా పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నాడు. దేశం మొత్తంలో 50, 60, 70 ఎంపీ సీట్లలో బీజేపీ బోగస్ ఓట్లను తయారు చేసి 50, 60, 70 సీట్లు ఎంపీలు గెలిపించుకొని 2 సార్లు ప్రధానమంత్రి అయిండు మోడీ గారు అని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో గలమిప్పితే దానికి గిల్ల కొట్టుకుంటూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో సోనియా గాంధీ గారి మీద బురదలే కార్యక్రమం స్టార్ట్ చేశారు. దమ్ము లేని, ధైర్యం లేని, గొంతు విప్పి మాట్లాడే నాయకులారా, మీకు ఇవే కదా లేనిది ఉన్నట్టుగా లేని చేసినట్టుగా నిందలేసి బ్లేమ్ చేయడమే కదా బీజేపీ సోషల్ మీడియా. అదే కదా ఇప్పుడు చేస్తున్నది. అందుకే అంటున్నా, విలువలతో కూడుకున్న రాజకీయంగా బీజేపీ లేదు ఇప్పుడు. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ బీజేపీ పార్టీ కాదు ఇది. విలువతో కూడుకున్న లేని పార్టీ భారతీయ జనతా పార్టీ అని చాలా స్పష్టంగా కనబడుతున్నది ఇక్కడ. ఈ దొంగ ఓట్లను వెతికి తీసి ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు బయటికి వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తున్నాడో ఇక వాళ్ళకి ఏం తోస్తలేదు. తప్పులు ఇరుకపోయారు. దేశ ప్రజలు అందరూ ఆలోచన పడ్డారు. అరే మన హక్కు, మన ఓటు, మన హక్కు, మన జీవితము, బీజేపీ ఇట్లా కుట్ర, ఈ బీజేపీ ప్రభుత్వము వీళ్ళందరూ ఇట్లా దొంగ ఓట్లు చేస్తే మన జీవితాలు ఏమవుతాయి అనే ఒక ఆలోచన పడడంతో ఈరోజు బీజేపీ నాయకులు సోనియా గాంధీ గారి మీద లేని ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు ఇంత పెద్ద చరిత్ర, అంటే జరిగిన చరిత్ర చెప్పాల్సి వచ్చింది. ఈరోజు రాహుల్ గాంధీ గారిని గొంతుకి ఆయన ప్రశ్నలకు ప్రధానమంత్రి మోడీ గారు భయపడుతున్నారు, అమిత్ షా గారు భయపడుతున్నారు, బీజేపీ సెంట్రల్ పార్టీ భయపడుతున్నారు. తప్పు చేశాము అని ఒక ఫీలింగ్ వాళ్ళకు వచ్చేసింది. అందుకే బీహార్లో 17వ తారీఖు నుంచి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలుపెట్టారు. ఇప్పుడు మాకు కూడా గైడెన్స్ వచ్చింది. దొంగ ఓట్ల ప్రభుత్వం బీజేపీ అనేది మాకు కూడా వచ్చింది. మాకు కూడా 22వ తారీఖు, 15వ తారీఖు
పెద్ద ఎత్తున జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద సభలు కార్యక్రమాలు ర్యాలీలు చేయాలి. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కార్యగారు డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారు ప్రతి మాటకు ప్రతి అడుగుకి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు వారి నాయకత్వంలో అనుసరిస్తామనే విషయాన్ని మీడియా ద్వారా యావత్ దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ప్రెస్ మీట్ ముగించడం జరుగుతుంది. నేనేమంటున్నా ప్రతాప్, ఆ మాట్లాడడం కూడా బుర్రలేదు. సెంట్రల్ మినిస్టర్ ఎవడో కానీ వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ డమ్మీలు పెట్టుకున్నారా వాళ్ళు డమ్మీలే వాళ్ళకి ఇప్పుడు ఆ సెంట్రల్ మినిస్టర్ మాట్లాడి ఏమైనా అర్థం ఉందా ఆ మాటలకు? ఏమన్నా బీజేపీ ఎవరు ఏది మాట్లాడినా అన్ని దొంగ మాటలే. వాళ్ళు డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారు. ఈ రాహుల్ గాంధీ గారు ఏదైతే దొంగ ఓట్లు తయారు చేసిరు అని రాహుల్ గాంధీ గారి మాటను బయటికి జనాలకు పోకుండా దాన్ని డైవర్షన్ చేయడానికి ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు లేని మాట్లాడుతున్నారు వీళ్ళంతా. ఎవరైనా ఏది బారైందో ఏమో లేదు. ఒకడో ఇద్దరు ఇప్పుడు మా దాంట్లో కూడా ఉన్నారు కదా కోవట్లు, బీజేపీ ఆపరేషన్ కోవట్లు. ఒకడు వెళ్తాడు గఫలతలు వెళ్తాడు, ఏం చేద్దాం మళ్ళా? ఇట్లా నేను అన్న కర్ణాకడ కూడా వెళ్ళాడు. అదేదో డైరెక్షన్ స్క్రిప్ట్ వచ్చినట్టుంది, చదువురా నీకు ఏదైనా ప్యాకేజ్ వస్తుందని అని ఉంటాడు. పోతారు, ఏం చేస్తాము?